హలో గాయస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే దేవరా మూవీ రిలీజ్ అయిపోతుందన్నమాట. ఆల్మోస్ట్ ఇంకొన్ని గంటల్లో. ఏంటంటే డే 1 చూసుకున్నట్లయితే చాలా దగ్గరలో, అంటే నేనేదో ఫేక్ చెప్తున్నాను కాదు, మీరు కూడా బుక్ మై షో ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. చాలా దగ్గరలో RRR రికార్డ్స్, అలాగే కల్కి, సలార్, సో ఇవన్నీ కూడా ఏవైతే ఒక స్టాండర్డ్ సెట్ చేసాయో అవన్నీ రికార్డ్స్ కూడా ఇప్పుడు చాలా రిస్క్లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఒక అడ్వాంటేజు దేవరాకి వచ్చిందనమాట. ఏంటి అంటే సినిమాకి ముందు చాలా హైప్ వచ్చిందనమాట. సో కంపేరింగ్ టు విత్ హైప్, ఆ హైప్కి కొంచెం ప్రైజ్ ఇంక్రీజ్ కూడా తోడైంది. సో ప్రైజ్ ఇంక్రీజ్ అనేది అన్ని సినిమాలకి ఇస్తారు, అది కామనే. సో ఈ సినిమాకి కూడా అది ప్లస్ అయిందనమాట. సో తారక్ అన్న ఇమేజ్ కూడా, మాస్ ఇమేజ్ కూడా ఒక రకంగా చాలా ప్లస్ అయింది సినిమాకి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మన డైరెక్టర్ ఏంటి ఫెయిల్యూర్, ఆచార్య తీసాడా లేకపోతే అనిరుద్ధ్ ఎవరు, తమిళ ఇండస్ట్రీ, అవేమీ జనాలు పట్టించుకోవట్లేదు. అంతా కూడా తారక్ అన్న మీద ఇంట్రెస్ట్, తారక్ అన్న యాక్టింగ్ మీద ఇష్టంతోనే ఈ సినిమాకి అయితే టికెట్స్ బుక్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ లెక్కను చూసుకుంటే సినిమాకి జస్ట్ ఒక బ్లాక్ బస్టర్ టాక్ ఒకటే పెండింగ్ అనమాట. ఆ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అనుకోండి, ఎట్లా లేదన్న సినిమా మినిమం 1000 crores ఎట్లా లేదన్నా కూడా కొడుతుంది అనమాట. సో ఇదైతే కన్ఫామ్గా మనకి తెలుసు. సో నార్త్లో బుకింగ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయని చాలామంది అంటున్నారు. బ్రదర్స్ పుష్పకి కూడా ఫస్ట్ 2-3 రోజుల వరకు అసలు చాలా తక్కువ బుకింగ్స్, కానీ 4th డే నుంచి అది కంటెంట్ స్ప్రెడ్ అయ్యిందనమాట. బాగుందని ఒకరి నుంచి ఒకరికి అలా స్ప్రెడ్ అయ్యి అలాగా ఆల్మోస్ట్ 20 days వరకు ఆ సినిమా అలాగే కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట, పుష్ప సినిమా. సో దేవరాకు కూడా అలానే జరుగుతుంది. ఎందుకంటే తెలుగు సినిమాలు అంత వేగంగా అక్కడ హిట్ అవ్వడం అనేది చాలా ఇదనమాట. ఎందుకంటే చాలా ఎక్కువ రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారు, చాలా ఎక్కువ రాష్ట్రాల్లో హిందీ అనేది ఉంటుంది. సో అవన్నిటికీ రీచ్ అవ్వాలంటే మినిమం ఒక 2-3 రోజులైనా టైం పడుతుంది. సో అది తర్వాత జరుగుతుంది. బట్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆల్ టైమ్ రికార్డ్స్ అనే మనం చెప్పుకోవాలి. RRR లేదు, అలాగే సలార్ లేదు, అలాగే కల్కి కూడా లేదనమాట. ఇవన్నింటినీ క్రాస్ చేసే దేవరా ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నదన్నమాట. సో నా ఛానల్లో చాలా వీడియోస్ చేశాను దేవరా కోసం. జస్ట్ గో అండ్ వాచ్ అవుట్ మై వీడియోస్. థ్యాంక్ యూ.